హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు, దావీదు రాసిన కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వాక్యము. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపం చేయొద్దు అని వాక్యం సెలవిస్తుంది. పాపం చేయాలంటే భయపడే మనస్సు కలిగి ఉండాలి, భయము కలగాలి. రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తుని నమ్మి పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత తలంపులో అయినా, మాటలో అయినా, చూపులోనైనా, నడవడికలోనైనా, ఆలోచనలలోనైనా తప్పుగా వాక్య విరుద్ధంగా నడవడానికి భయము కలగాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో రాయబడింది, వ్యర్థమైన ప్రతి మాట తీర్పు సమయంలో లెక్క అప్పగించాలి. ప్రతి దానికి ఒక రోజున దేవుడి ఎదురుగా నిలబడి మనము లెక్క అప్పగించేవారమని ఎరిగి భయము కలిగి బ్రతకాలి. పాపం చేయొద్దు. పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మరణము, అది కూడా నిత్య మరణంలోకి వెళ్ళేది ఉంటుంది కనుక పాపం వలన అటువంటి నరకంలోకి పడకూడదు. కాబట్టి భయము కలిగి ఈ మాట మాట్లాడితే, ఈ చూపు చూస్తే, ఈ సెల్లులో ఇలాంటివి చూస్తే, ఈ విధమైన ప్రవర్తన చేస్తే నేను నరకానికి వెళ్తాను కాబట్టి నేను ఇవి చేయొద్దు అని భయము కలగాలి. భయము కలిగి బ్రతకాలి. పాపం చేయకుండా బ్రతకాలి. పాపము ఈ రోజుల్లో చాలా సమీపాన ఉంది. మనుషులను తప్పించటానికి చేతిలో సెల్లు దగ్గరగా ఉంది. పాపము మార్గాన్ని తప్పించటానికి, పరిశుద్ధతను తొలగించటానికి, అతిక్రమంగా బ్రతకడానికి, అనీతిగా బ్రతకడానికి, అన్యాయంగా బ్రతకడానికి సమీపంలో ఉంది, దగ్గరలో ఉంది నేను తప్పించేటువంటిది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా భయము కలిగి రక్షణను కాపాడుకోవాలా. దేవుడిచ్చిన రక్షణ వస్త్రంను కాపాడుకోవాలా. ప్రియ దేవుని సంగమ, పాపము చేయొద్దు, భయము కలిగి బ్రతకండి. తర్వాత పడకల మీద ఉండంగానే, అంటే తిరిగి లేవక ముందే, అంటే తిరిగి అడుగు భూమి మీద పెట్టకముందే ఆ పడకల మీదనే దేవుని హృదయంలో ధ్యానించుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, రక్షణను ధ్యానించుకుంటూ, దేవుని మాటలను ధ్యానించుకుంటూ ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమ, పాపం చేయొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, చాలామంది ఆలోచనలు అంటే పెద్ద తప్పులైతే పాపము, మరి ఇవన్నీ చిన్నవి ఏం పాపం కాదులే అని అనుకుంటుంటారు. కానీ పాపము అనేటువంటివి మనం కొన్ని రెఫరెన్సులు చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మేలు చేయకపోతే కూడా పాపం అని రాయబడింది. చూడండి, 4వ అధ్యాయము 17వ వాక్యము. మేలైనది నెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలు చేస్తే, ఇది వేరే వాళ్ళకి ఇది చేస్తే మేలు అన్నప్పుడు, అది ఎరిగి కూడా నువ్వు చేయకపోతే నీకు పాపం అవుతుందంట. తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చదివినట్లయితే, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఏ మాట చెప్పినాడో ఆ మాటకు లోబడాలి. ఆ మాటకు నువ్వు విలువనివ్వాలి. ఆ మాట ప్రకారం నువ్వు బ్రతకాలి. ఒకవేళ ఆ మాట ప్రకారం నువ్వు బ్రతకకపోతే అది నీకు పాపం అవుతుంది. తర్వాత రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూసినట్లయితే, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యము, 5వ అధ్యాయము 12వ వాక్యము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ
సంప్రాప్తమాయెను. అంటే ఇక్కడ చూడండి, ఒక మనుషుని ద్వారా ఆ మనుషుడు ఏ విధంగా చేస్తున్నాడు? అవిధేయత. ఇది మరి అదే 5వ అధ్యాయము 19వ వాక్యంలో మనం చదివినట్లయితే, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో. చూసిన, అవిధేయత వల్ల పాపము, అవిధేయత వల్ల పాపము. విధేయులవ్వండి, దేవుని మాటకు లోబడి విధేయత చూపాలా. విధేయత చూపకుండా చేసేది కూడా ఒక దురాత్మ, ఒక స్పిరిటు. నువ్వు లోబడొద్దు దేవుని మాటకి, నువ్వు అనుసరించొద్దు దేవుని మాట. దేవుని మాట విను, విడిచిపెట్టు, అంతేగాని నువ్వు అంత భక్తి చేయొద్దు అని ప్రేరేపిస్తుంది. సేవకులు గద్దిస్తున్నా, వాక్యం గద్దిస్తున్నా పెడచెవున పెట్టు, ఎదురాడు, తిరుగుబాటు చెయ్యి అని నిన్ను ప్రేరేపిస్తుంది ఆ స్పిరిట్. అది అవిధేయత. ఆ అవిధేయత వల్ల కూడా పాపము కలుగుతుంది నీకు, జాగ్రత్త. తర్వాత ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మొక్కుబడి చేసి మొక్కుబడి తీర్చకపోయినా కూడా పాపము అని సెలవిస్తుంది. తర్వాత ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా చూసినట్లయితే, ఒకని కూలి నువ్వు దాచిపెడితే కూడా పాపము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమ, మరి ఇంకోటి మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యంలో కూడా ప్రార్థన చెయ్యకపోతే కూడా పాపము. అంటే నువ్వు ఎవరి కొరకైతే కన్నీరు కార్చి ప్రార్థించాలనో, నువ్వు ఎవరిని దేవుని పాదాల దగ్గర ఎత్తి పట్టి ప్రార్థించేటువంటి బాధ్యత దేవుడు నీకు ఇచ్చినాడో, వారి పట్ల నువ్వు ప్రార్థన చేయకపోతే కూడా నీకు పాపం అవుతుంది. నిన్ను దేవుడు అడుగుతాడు, నీ సహోదరుని గురించి నీకు లెక్క అడుగుతాడు, సహోదరి గురించి లెక్క అడుగుతాడు. నువ్వు చెప్పాలి, నువ్వు ప్రార్థించాలి, దేవుని దగ్గర వేడుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా దేవుడు అన్ని విషయాల్లో సమయాన్ని అనుకూలపరుస్తాడు, వారికి కూడా కృపను అనుగ్రహిస్తాడు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ అడుగులు ముందుకేయాలి. ప్రియ దేవుని సంగమ, ఇలాగా ఇంకొక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 16:8-9లో, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే కూడా పాపం అవుతుంది. యేసయ్యనే రక్షకుడు అని అంగీకరించకపోతే కూడా పాపం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపము అంటే ఏదో వ్యభిచారము, నరహత్య, ఇంకోటి ఏదో పెద్దగా ఊహించుకోవటం కాదు. చిన్న వాటిల్లో కూడా తప్పిపోకుండా, పాపము చేయకుండా బహు జాగ్రత్తగా భయము కలిగి, భక్తి కలిగి ఉండాలి. భయం కలగాలి. దేవుడు, అమ్మో ఆకాశం అందున్న దేవుడు చూస్తున్నాడు, నేను ఈ విధంగా ఉండొద్దు, ఈ చోటు ఉండొద్దు, ఈ మాట మాట్లాడొద్దు, వీళ్ళతో స్నేహం చేయొద్దు, వీళ్ళ సహవాసంలో నేను చెడిపోతానేమో, జాగ్రత్త కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. అసలు ప్రతి విషయాల్లో చాలా చాలా భయము కలిగి ప్రభువుకు లోబడుతూ, ప్రభు మాట ప్రకారం బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలా. ప్రియ దేవుని బిడ్డలారా, భయము కలిగిన వాళ్ళను దేవుడు తన కొరకు భక్తులుగా ఏర్పాటు చేసుకుంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భయం కలిగి, భక్తి కలిగి నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, నిన్ను ఎన్నుకుంటాడు, తన పాత్రగా వాడుకుంటాడు. అట్టి దీవెన మీకు అందరికీ కలుగునుగాక. రాకడకై మీరందరూ సిద్ధపడుతురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలయ్యా, విన్న వారిని దీవించండి, ఆశ్రయించండి. పాపం చేయకుండా, పాపం జోలికి వెళ్ళకుండా, పాప మార్గాల్లో నిలవకుండా ప్రభు చక్కగా నీ మార్గంలో, నీ సన్నిధిలో, నీ మాట ప్రకారం బ్రతుకుతూ నీ సన్నిధిలో వర్ధిల్లే కృప, నీ కొరకై ఈ లోకంలో సాక్షులుగా నిలబడి నాయన స్వార్థను ప్రకటించేవారుగా బలపరిచి రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్.